నమస్తే N99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కు సాయి ప్రణీత్ వీడ్కోలు. బాలనటి నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన అవంతిక. మంగళగిరిలో ఖాళీ అవుతున్న వైసీపీ. నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ నేతలు కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. వచ్చే ఏప్రిల్లో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు నిన్న ప్రధానమంత్రి గారి యొక్క ర్యాలీస్ విజయవంతమైనాయి. అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు ప్రారంభోత్సవము భూమి పూజ కూడా చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో ఈ ర్యాలీలు విజయవంతమైనాయి. పార్టీ తరఫున పూర్తి స్థాయిలో పార్టీని సిద్ధం చేసేటువంటి కార్యక్రమంలో ముందున్నాం. ఈరోజు నుంచి 2 డిజిటల్ క్యాంపెయిన్స్ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఒకటి, మన మోదీ, ఏ రకంగా దేశానికి తెలంగాణకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మోడీ గారు మరి వారి దూరదృష్టితో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వస్తువులు స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు మౌలిక వస్తువులు ఏ రకంగా ఉండేవి, ఈరోజు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సహా మౌలిక వస్తువులు ఏ రకంగా మరి వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాయి, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వము దూరదృష్టితో ఈ మౌలిక వస్తువులు కల్పిస్తూ ఉంది. అందులో నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ అనేక రకాల ఇతర కార్యక్రమాలు కూడా చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రకంగా మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా గత 4-5 సంవత్సరాలుగా వారే స్వయంగా రావడము, అన్నిటికీ వారే ముందుండి భూమి పూజ కానీ ప్రారంభోత్సవాలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇది గతంలో ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో కూడా. 2014 తర్వాత మౌలిక వస్తువుల కల్పనలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ టీడీపీ జనసేన ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జయహో బీసీ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మరో 2 నెలల్లో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని, అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూస్తామని, బీసీల ఆత్మగౌరవం, వారి అభ్యున్నతకు టీడీపీ జనసేన కృషి చేస్తోందని నాదెండ్ల మనోహర్ అన్నారు. జయహో బీసీ బహిరంగ సభకి అనేక సలహాలు, సూచనలు, వెనుకబడిన తరగతులకి ఏ విధంగా కొన్ని మంచి ఆలోచనలతోటి, కొత్త విధానాలతోటి మేనిఫెస్టోలో మనం కొత్త అంశాలు పొందుపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరితో ఒక మీటింగు మా జనసేన పార్టీ తరఫున ఈ రోజున మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు, చిలపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పోతిన్ మహేష్ గారు ముగ్గురు కూడా ఆ సమావేశంలో పాల్గొని సుమారు 19 వివిధ కులాల సంఘాల ప్రతినిధులతోటి సమావేశం అయిన తర్వాత రేపు జరగబోయే మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు కాబట్టి
చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మీటింగ్ విజయవంతం అయ్యే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సమావేశంలోని కొన్ని అంశాలు మోర్మన్ శ్రీనివాస్ యాదవ్ గారు వివరిస్తారు. ఈరోజు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ వారితో బీసీ డిక్లరేషన్ దాని గురించి మా జనసేన పార్టీ తరఫున మా పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మేము ఆ యొక్క రేపు మేనిఫెస్టోలో ఏదైతే చేర్చాలనే అంశాలపై మా నాయకులు ఇచ్చినటువంటి సూచనలు కొన్నింటిని తెలుగుదేశం పార్టీ వారికి అందజేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి అన్ని కులాలు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని కులాల వారు కూడా కొన్ని సూచనలు చేశారు. అట్లా మా పార్టీ తరఫున కూడా కొన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు రావడం, కొన్ని సూచనలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే చేతి వృత్తులు వారు ఉన్నారో, కుల వృత్తులు వారు ఉన్నారో వారికి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయాలనే విధానాన్ని మేము డిస్కస్ చేసాం. దాంతోపాటుగా కూడా అందరికీ వర్తించే విధంగా కూడా దాన్ని పెన్షన్ అమలు చేయాలని మేము మా యొక్క పిఎస్సి చైర్మన్ గారు చెప్పిన విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా యొక్క మేనిఫెస్టోలో చేరడానికి కూడా వారు తయారు చేస్తూ ఉన్నారు, ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. అట్లానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రభుత్వంలో ఉండి కులాలతో పాటుగా కులాలకు ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఎవరికి కూడా న్యాయం చేయకుండా ఓన్లీ కార్పొరేషన్ వరకే పరిమితం చేసి ఎవరికి కూడా లబ్ధిదారులు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితుల్లో రాబోయే ప్రభుత్వంలో జనసేన టీడీపీ ప్రభుత్వంలో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారికి అధికారాలతో పాటుగా ఆ కులంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో గీతం స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, వారితో పాటు వినుకొండ నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం వినుకొండలో మరి గతంలో ఎలా మంచి 594 మార్కులతో గీతమ్స్ ఎలా ఆ స్థాయికి ఎదిగిందో, మరి రేపు 10th కూడా మీరందరూ కూడా అన్ని విధాల బ్రహ్మాండమైన రిజల్ట్స్తో మంచి రికార్డు స్థాయి ర్యాంక్స్తో స్టేట్ ఫస్ట్లో మనం ఉండాలని మనస్ఫూర్తిగా మీరందరికీ ఆశిస్తూ మీ అందరికీ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ ముఖ్యంగా చెప్పాలంటే నాకు కుటుంబ సభ్యులు వీళ్ళైతే మనమందరం ఒక కుటుంబ సభ్యులు, మన వినకొండ బిడ్డలందరూ కూడా మరి వాళ్ళ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మిమ్మల్ని అందరినీ కూడా అన్ని విధాల పూర్తి స్థాయిలో మీకు ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి గీతమ్స్ ఈ ఎప్పుడు కూడా చిరస్థాయిగా మీ మనసులో నిలబడిపోయే విధంగా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా గీతమ్స్ విద్యార్థి ఉన్నాడు అనుకునే విధంగా ఒక గుర్తింపు తేవడం, మరి ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి ఉన్నటువంటి బిడ్డలు కూడా ఆడుదాం ఆంధ్ర అనే ఒక అవకాశం కల్పించి ఒక మంచి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఆడుగా ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా చేయమని గుర్తింపు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ అందరికీ క్రీడల్లో కూడా బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఒక విద్యార్థి ఈ వినుకొండ గౌరవాన్ని, ఈ వినుకొండ గుర్తింపుని, వినుకొండ పేరు ప్రఖ్యాతుల్ని నలుమూలలా సాగే విధంగా మా వినుకొండ బిడ్డలు, మా మనవరాళ్ళు, మా మనవాళ్ళు అని బ్రహ్మనాయుడు సదౌరుగా మనవాళ్ళు మనవరాళ్ళని సదౌరుగా చెప్పుకునే విధంగా మీరు ఆశ్రయించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ మీ అందరికీ నా ఆశీస్సులు,
నా అభినందనలు, నా దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయని ఉండే విధంగా నా ఆశయం అదేనని, వినకొండ అంటే నా బిడ్డలు, వినకొండ బిడ్డలు, మా మనవళ్ళు మనవరాళ్ళంటే ఎంతో ప్రేమ. అది చాలు నా జీవితానికని ఆనందిస్తుంటాను. అది చాలు నా జీవితానికి. నా మనవళ్ళు నా మనవరాళ్ళు చూస్తూ ఉంటే అన్నీ మర్చిపోయాను. మీ అందరిలో ఒక తాతగా మీ మనసులో స్థానం ఉంటే చాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నటువంటి మీ బ్రహ్మనాయుడు తాతయ్య మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వివిధ గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీకి చేరారు. టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మరో 2 నెలల్లో టీడీపీ అధికారంలోకి రాబోతుందని, అందరికీ సంక్షేమ పథకాలు వర్తించేలా చేస్తూనే మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జి భూమా కిషోర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి, పలువురు స్థానిక బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి నాని, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ దాచేపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రా కదలిరా అనే కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు మా ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా రాష్ట్ర అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మాట్లాడిన తీరుగాని, ఆయన వైసీపీ ప్రభుత్వం మీద, ఈ 7 నియోజకవర్గాల్లో, పల్నాడులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆక్రోశాన్ని ప్రదర్శించారు. ఉన్నవి లేనివి కలిపి అనేక రకమైన ఆరోపణలు చేసి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఉపన్యాసం మొత్తంలో నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, ఈ 14 సంవత్సరాల కాలంలో ఈ పలనాడుకు ఈ కార్యక్రమాలు చేశాను,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేయలేదు. నాది బెటర్ అయిన ప్రభుత్వం, 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం చాలా బెటర్గా పరిపాలన చేసింది, 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన బాగోలేదు అని కంపేర్ చేసి మాట్లాడేటటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడాల. పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఒరికి పూడిసెల తాను వస్తే పూర్తి చేస్తాడట. అలాగే పల్నాడుకు కావలసినటువంటి వాటర్ని స్కీములు తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒరికి పూడిసెలు ఇవాళ వచ్చిందా నిన్న వచ్చిందా? నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే, మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే. 14 సంవత్సరాల్లో నీకు ఒరుగు పూడిసెలు గుర్తురాలా? అలాగే పలనాడు డ్రాట్ మిటిగేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా? అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనలు కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే, అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఆ రాయడం కూడా చిత్రగుప్తులాగా రాస్తున్నాడట. నాకు అర్థం కాదా? ఈయనేమో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకం రాస్తాడు. ఏం చేసుకుంటారా ఈ పుస్తకాలు రాసినారు? మీరేమన్నా అధికారం వీధి మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. 14 సంవత్సరాలు ఏం చేశావు? ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలమంటే దానికి సమాధానం లేదు. లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట. 7 పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మారీసుడంట, ఆయన మార్చమంటున్నాడు. ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చవయ్యా, దమ్ముంటే ఓడించు, నీకు ఆ దమ్ముందని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, మారీసుడు ఇలాంటి పేర్లు రాక్షస పేర్లని పెడుతున్నావు కదా, నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నా అని అడుగుతా ఉన్నా. భయపడుతున్నావు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి. ఆయన గురించి విశాఖలో విజన్ విశాఖ సదస్సుకు హాజరైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కంటే కూడా భవిష్యత్తులో వైజాగ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. మళ్లీ గెలుస్తాను, విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. వచ్చే కాలం ఇంకా మంచి రోజులు అన్నారు. మీరంతా ఉత్సాహంగా ఉండాలని, ఈసారి పరిపాలన విశాఖ నుంచే ప్రారంభిస్తారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
institutions such as IDPL, NMDC, NFC, IICT, and so forth, they were all set up in Hyderabad. Because of the fact that public sector undertakings, these huge investments came up in Hyderabad, Hyderabad as an area grew beyond any other place in the state. That is the reason why, but once these kind of institutions come up, then automatically it leads to a transformation, leads to better salaried employees coming out of that location, coming out of that place, which in turn leads to a cyclic effect where better institutions would come up, overall economic growth takes place, and then the city starts moving and growing. Unfortunately for us, it so happened that 90% of the entire PSUs which were allocated to the erstwhile state of Andhra Pradesh have all come up only in Hyderabad. And because of that, Hyderabad grew at a much faster pace than any other place in the state. హైదరాబాద్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సుమారు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. భారత షట్లర్ సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్కు వీడ్కోలు పలికారు. సోషల్ మీడియా వేదికగా సోమవారం ఈ మేరకు ప్రకటన చేశారు. భావోద్వేగాలతో వీడ్కోలు పదాలను రాస్తున్నాను. గత 24 ఏళ్లుగా నాకు ఊపిరిగా ఉన్న ఆటకు వీడ్కోలు పలుకుతున్నాను. ఈ రోజు నా జీవితంలో నూతన అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాను. జీవితంలో ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆట పట్ల కృతజ్ఞతతో ఉంటాను. బ్యాడ్మింటన్ నా తొలి ప్రేమ. నా క్యారెక్టర్ను బ్యాడ్మింటన్ రూపుదిద్దింది. నా జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చింది. ఇన్నేళ్ల ఆటలో జ్ఞాపకాలు అధిగమించిన సవాళ్లు ఎప్పటికీ నా హృదయంలో స్థిరంగా ఉంటాయి అని ప్రణీత్ భావోద్వేగంతో స్పందించారు. నా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్, భార్య శ్వేత అందించిన అంతులేని ప్రోత్సాహమే నా విజయానికి పునాది. మీ అచంచల మద్దతు లేకుంటే ఇవేవి సాధ్యమయ్యేవి కావు. పుల్లెల గోపిచంద్ అన్నకు, గోపిచంద్ అకాడమీ కోచింగ్ సపోర్ట్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా చిన్నప్పటి కోచ్లు ఆరిఫ్ సార్, గోవర్ధన్ సార్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. కాగా అమెరికాలోని ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీకి ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్లో బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. క్లబ్కు ప్రధాన కోచ్గా ఉంటారని తెలిపారు. బాలనటిగా బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి, ప్రేమం, రారండోయ్, వేడుక చూద్దాం వంటి చిత్రాలలో తన టాలెంట్తో అందరినీ ఆకట్టుకున్న తెలుగమ్మాయి అవంతిక వందనపు నాటి బాలనటి ఇప్పుడు యువతారగా హాలీవుడ్ స్థాయికి ఎదగడం విశేషం. ప్రస్తుతం అక్కడ పలు ప్రాజెక్టులతో అవంతిక బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. మన దేశ నటులు హాలీవుడ్లో కూడా రాణిస్తుండడం సంతోషదాయకమని ఆమె పేర్కొన్నారు. హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టమని అవంతిక అభిప్రాయపడ్డారు. ఒక్క ఛాన్స్ దక్కించుకోవాలంటే ఓ యుద్ధం చేసినంత పనవుతుందని అన్నారు. మన చిత్ర పరిశ్రమతో పోలిస్తే హాలీవుడ్ ఇండస్ట్రీ భిన్నంగా ఉంటుందని, మన టాలెంట్ను నిరూపించుకోవడమే కాదు, బంధుప్రీతి, వర్ణ వివక్ష వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అవంతిక వివరించారు. తాను బాలనటిగా తెలుగులో నటించిన సమయంలో సమంత, కాజల్ తనను ఎంతో బాగా చూసుకున్నారని, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ సమంతను తాను స్ఫూర్తిగా తీసుకుంటానని వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. అంతర్జాతీయ బ్యాడ్మింటన్కు సాయి ప్రణీత్ వీడ్కోలు. బాలనటి నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన అవంతిక. మంగళగిరిలో ఖాళీ అవుతున్న వైసీపీ. నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.